ఓయన్నా వాళ్లకు నువ్వు తీరుస్తుండవేంది? ఈ రోజు ఈయనొచ్చుండాడు, రేపు ఇంకెవరో వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఇట్ట తీర్చుకుంటా పోతావయ్యింది. మరీ అంత లావున దుడ్డు ఎక్కువైపోయి ఉండదా నీకు? నువ్వు మాట్లాడకుండా ఉంటావా? ప్రతి దానికి నా నోరుని మాత్రం నొక్కేస్తుండావు. ఈ డబ్బు తీసుకుని మర్యాదగా ఇంటి తాళం తీయండి. అయ్యో వద్దండి, మా అప్పులు మేము తీర్చుకుంటాం. అంకుల్ని ఎలాగలా ఒప్పించి ఒక 4 రోజులు టైం తీసుకుంటాను. ఇంత జరిగాక నేను టైం ఇస్తానని ఎలా అనుకున్నావు? మీరెవ్వరూ ఇచ్చేవాళ్ళని ఇవ్వనివరా? పర్లేదమ్మా, తను తాళం వేసుకుంటే ఇంటి బయట నిలబడతారా ఏంటి? పరాయి వాళ్ళు ఏం కాదు కదా, నేను ఇస్తాలే. మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. విజయశాంతి, ప్రస్తుతానికి అప్పు తీర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవు. అతను 4 రోజులు ఆగమంటే ఆగను అంటున్నాడు. అలాంటప్పుడు మా నాన్నగారి దగ్గర తీసుకోవడంలో తప్పే ఉంది. రేయ్, అమ్మాయికి ఆత్మాభిమానం అడ్డుపడుతుందిరా. ఆహా, ఆత్మాభిమానం ఏమీ లేనప్పుడు అది ఉండి ప్రయోజనం ఏముంది బావగారు? ఏమీ లేకపోయినా అది ఉంటే చాలమ్మా, గౌరవంగా బతకొచ్చు. అమ్మా విజయశాంతి, ఈ డబ్బు నీ చేత్తోనే వాళ్ళకి ఇవ్వమ్మా. సార్, నాదొక రిక్వెస్ట్ సార్. చెప్పమ్మా. మాకు సహాయం చేస్తున్నందుకు నేను ఒక నోట్ రాసిస్తాను సార్. ఏమనుకోకండి సార్, దీనికి మీరు ఒప్పుకుంటేనే నేను మనీ తీసుకుంటాను. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? లేదు సార్, ఇలా అయితేనే నేను డబ్బు తీసుకుంటాను. నీకు ఆత్మాభిమానం ఎక్కువ కదమ్మా. సరే కానివ్వు. తీసుకోండి. ఇల్లు పేపర్లు నా దగ్గర ఉన్నాయి. ఇదిగో ఇదిగో మా ఇంటి తాళాలు. ఆగమ్మ విజయశాంతి, తాళం వేసింది నువ్వే కాబట్టి వెళ్ళి నువ్వే తాళాలు తీయి. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. సార్, ఇప్పుడు ఇవన్నీ అవసరం అమ్మా? ఏం అవసరం లేదు. నువ్వు ఊరుకోనా? ఆ పిల్ల ఆత్మాభిమానంతో ఆ విధంగా మాట్లాడుతా ఉంటే నువ్వెందుకు ఆ పిల్లని అంత ఇబ్బంది పెడుతుండావు? ఆ కాగితాలు ఇటియ్యి. అన్నపూర్ణ, వాళ్ళకిచ్చే వడ్డీ మీకు ఇమ్మన్నారు. వాళ్ళ దగ్గర పెట్టిన కాగితాలు మీ దగ్గర కూడా ఉండనివ్వండి. తప్పేముంది సార్? సరేనమ్మా, దుడ్డు కాడ అందరూ చెడ్డవారైపోతారు. అట్లా ఊరికి మాట్లాడుకోవడం కాదు. నెల నెల మా అన్న ఎట్టాగు తీసుకోడు, కానీ ఆ వడ్డీ డబ్బులు మాత్రం కరెక్ట్ గా నాకు తెచ్చివ్వాలి. అలాగే ఇస్తానండి. రేయ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నా కళ్ళ ముందు ఉన్నావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళరా బయటికి. అయ్యో,
ఏమన్నా నువ్వు ఊళ్ళో అందరినీ నెత్తిన పెట్టుకుంటావో వాణ్ణి మాత్రం ప్రతి దానికి తిడుతుండావో. తిట్టడం కాదు, వీడు చేసిన పనికి ఏమన్నా ఏం చేసినాడు వాడు? ఏం తప్పు చేసినాడో? ఇందులో వీడి తప్పేం లేదు. చేసిందల్లా ఇదిగో ఈ పిల్ల. వీళ్ళు అప్పు తీర్చకపోవడంతో ఆ రౌడీ ఎదవొచ్చి అర్జున్ మీద చేయి చేసుకోబోయినాడు. హా, మా అన్న మీద చేయి చేసుకుంటావా అని వీడు కొట్టినాడు. సరే, అన్నని కొడుతుంటే ఏ తమ్ముడైనా చూస్తూ ఊరుకుంటాడా ఏమి? అవును సార్, జరిగిన దాంట్లో మీ అబ్బాయి తప్పేమీ లేదు.